పర్యావరణాన్ని పరిరక్షించాలని ఎంపీ కేశినేని పిలుపునిచ్చారు. విజయవాడలో దుండి గణేష్ మట్టి విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమంలో ఎంపీ పాల్గొన్నారు. సితారా సెంటర్ లేబర్ కాలనీలో 72 అడుగుల దుండి గణేష్ మట్టి విగ్రహ తయారీ కోసం ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం పర్యావరణ పరిరక్షణ కోసం అందరూ మట్టి విగ్రహాలను పూజించాలని సూచించారు. విజయవాడలో గత 10 సంవత్సరాలుగా దాదాపు పెట్టడమే కాకుండా పర్యావరణాన్ని రక్షించే విధంగా, పర్యావరణాన్ని కాపాడే విధంగా ఏంటంటే ప్లాస్టర్ ప్యారెస్తో చేసి ఇంకో వాటితో చేసి ఊరేగించి ట్రాఫిక్కి అడ్డం, ప్రజలకి ఇబ్బంది పెట్టడం, ఇవన్నీ రకరకాల కార్యక్రమాలు ఉన్నాయి. ఇవన్నిటికీ భిన్నంగా ఒక డుండి వినాయకుడిని స్థాపించి ఏ స్థలంలో అయితే మట్టితో స్థాపిస్తారో అదే స్థలంలో వినాయకుడి నిమజ్జనం అంటే వాటర్తో చేసి ఆ మట్టిని తలా కొద్దిగా ఇంటికి తీసుకెళ్ళి మన తులసి మొక్కలో వేసి, అంటే నిజంగా ఇది చాలా భక్తి శ్రద్ధలతో ఒక వినాయకుడిని మన ప్లాస్టర్ ప్యారెస్తో చేయడం తప్పు. ఆ వినాయకుడిని తీసుకెళ్ళి నదిలో కలపడం తప్పు. ఆ నదిలో నీళ్ళు మనమే తాగుతాం, మన అనారోగ్యం. ఇవన్నిటికీ కూడా నమస్కారం. ఏదైతే గత తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలో అన్ని రకాల సపోర్టుతో ఆ రోజు డూండి గణేష్ సేవా సమితి అని ఒక ఉత్సవ కమిటీని ఏర్పాటు చేసి, అప్పుడు రాష్ట్ర విభజన జరిగిన తర్వాత అద్భుతంగా ఖైరతాబాద్ వినాయకుడు మాదిరిగా ఇక్కడ ఒక మట్టి వినాయకుడిని పెట్టాలని, ఆ మట్టి వినాయకుడిని ఎక్కడైతే స్థాపిస్తామో అక్కడే కరిగిచ్చి ఆ మట్టిని అందరికీ పంచి అమరావతి రాజధాని నిర్మాణం బ్రహ్మాండంగా జరగాలని ప్రారంభించాం. కానీ ప్రభుత్వం మారిన తర్వాత అనేక ఇబ్బందులు, అనేక కారణాలు. వినాయక చవితిని పందిరి కావాలంటే 6 రకాల పర్మిషన్లు తీసుకోవాల్సిన పరిస్థితి. లోకల్ నాయకులు సపోర్ట్ కాగితం లేనిది బొమ్మ పెట్టుకోలేని పరిస్థితి ఏర్పడింది. ఆ కోణంలో ఆ రోజు వినాయక చవితి ఉత్సవాల్ని ఆపేయటం జరిగింది. మరి ఈరోజు మళ్ళీ ప్రభుత్వం, తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం వచ్చిన తర్వాత హిందూ సనాతన ధర్మం ప్రకారం ఎలా అయితే వినాయకుడిని తయారు చేసి ప్రతిష్ఠించి 9 రోజులు 11 రోజులు కూడా నవాభిషేకాలు, అదేవిధంగా హోమాలు, జపాలు